could Korah's sons wrote psalms when all of Korah family members died in Numbers chapter 16? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం కోరహు యొక్క సంతతి అంతా కూడా చనిపోతే కోరహు కుమారులు రాసిన కీర్తన అని మనం అక్కడ చదువుతున్నాము. ఇది ఎట్లా సాధ్యం? About 11 psalms in the Bible, it is written that they are written by the sons of Korah. ఈ బైబిల్ గ్రంథంలో కీర్తనలు ఒక 11 కీర్తనల గురించి పైన శీర్షికలో ఇది కోరహు కుమారులు రచించినది అని రాయబడింది. Psalm 42, 42వ కీర్తన, 44 to 49, 44 నుండి 49, and Psalm 84, 85, 84, 85 కీర్తనలు, and also 87, 88. 87, 88 కీర్తనలు. All these 11 psalms, they are written by the sons of Korah. The inscription of the psalms says like that. ఈ 11 కీర్తనలు కూడా కోరహు కుమారులు రచించినది అని ఆ కీర్తనకి పైన శీర్షికలో రాయబడింది. But when we read Numbers chapter 26, అయితే 16, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చదివితే when Korah and others rebelled against Moses, కోరహు ఇంకా మిగతా వారు మోషేకి విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు in verse 32, 32వ it వచనంలో is written that the earth opened its mouth and swallowed them up, their houses and all the men that appertained to Korah and all their goods. ఇక్కడ రాయబడిన మాట, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. Yes. When all the people they are dead like that, చూడండి, ఈ విధంగా మనుషులందరూ చనిపోతే and how the sons of Korah were alive? ఈ కోరహు కుమారులు ఎట్లా బ్రతికారు? Bible is the answer to the Bible. కాబట్టి బైబిల్లో వచ్చే ప్రశ్నలకి బైబిలే జవాబు చెప్తుంది. It is written in same Numbers, అదే సంఖ్యాకాండంలో in chapter 26, 26వ అధ్యాయంలో verses 10 and 11 it is written. 10-11 వచనాల్లో రాయబడింది. When all the people they were swallowed by the earth, it is written, the sons of Korah died not. భూమి తన నోరు తెరిచి వారిని కోరహును అందరిని మృంగివేస్తే 11వ వచనం, అయితే కోరహు కుమారులు చావలేదు. Korah was having 3 sons. కోరహుకి 3 కుమారులు. Their names are written in Exodus 6:24. వారి పేర్లు నిర్గమకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో రాయబడ్డాయి. In the book of Exodus, నిర్గమకాండం chapter 6 6వ అధ్యాయం and verse 24. 24వ వచనం, కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసాపు. Abiasap, another name is also there. His name is Aminadab also. అబియాసాపుకి మరొక పేరు కూడా ఉంది, అమ్మినాదాబు. And why Abiasap is important? అబియాసాపు అనేవాడు ఎందుకు అంత ప్రాముఖ్యమైన వాడు? Prophet Samuel came in the lineage of Abiasap. That is, Prophet Samuel is a descendant of Korah. ఎందుకనగా ప్రవక్త అయిన సమూయేలు అబియాసాపు వరుసలోకి వచ్చినాడు. అంటే ఇతడు కోరహు సంతతికి చెందినవాడు సమూయేలు. After Abiasap, I think 16th or 17th generation Samuel was born. అబియాసాపు తర్వాత 16 లేదా 17వ తరానికి చెందినవాడే సమూయేలు. And so that's why that Abiasap is also important. అందుకనే అబియాసాపు అనేవాడు కూడా చాలా ప్రాముఖ్యమైన So వాడే. these 3 sons of Korah, ఈ 3 కోరహు కుమారులు what they have done? వాళ్ళు ఏం చేసినారు? When the God's wrath is kindled against his father and the family members, దేవుని యొక్క కోపం, ఉగ్రత తన తండ్రి మీద, తన కుటుంబీకుల మీదకి పడినప్పుడు, and the historians or the commentators feel that they have run to the tabernacle and in the outer court that brazen altar. చరిత్రకారులు లేదా బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పేవారి యొక్క అభిప్రాయం ప్రకారము ఈ విధంగా దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఈ కోరహు కుమారులు పరిగెత్తుకుంటూ పోయి ఆ ప్రత్యక్ష గుడారంలోని వెలుపటి ఆవరణం ఎక్కడైతే ఉంటుందో ఆ గంగాళం అవి అక్కడికి వచ్చినారు అని చెప్తారు. And they caught hold of the horns of the brazen altar. అక్కడ ఇత్తడి బలిపీఠం యొక్క కొమ్ములని వాళ్ళు పట్టుకున్నారు. Where the sacrifices are offered. అక్కడ బలులు అర్పించేటువంటి స్థలం అది. In the Old Testament it is like that. అది పాత నిబంధనలో ఆ విధంగా ఉండేది ఆచారం. They are still in the wilderness. వారు ఇంకాను అరణ్యంలో ఉన్నారు. Temple is not there. దేవాలయం లేదు, only tabernacle. ప్రత్యక్ష గుడారం మాత్రమే. So when anybody is under the death punishment, they were running to the tabernacle and catching hold of the horns of the altar. ఎవరైనా కానీ మరణ శిక్షకు గురైన వాళ్ళు ఉంటే అలాంటి వారు పరిగెత్తుకొని పోయి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండే ఆ బలిపీఠం, ఇత్తడి బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకొని వాటిని ఆశ్రయించి బ్రతికేవారు. That is what we read about Joab, the army chief of David. అదే యోవాబు గురించి, అంటే
దావీదు యొక్క సైన్యాధిపతి యోవాబు అతని గురించి రాయబడింది. And he opposed Solomon and he supported Adonijah. ఇతను సొలొమోనుని వ్యతిరేకించి అదోనియా పక్షం వహించినాడు. And then when Solomon became the king, he has decreed death penalty to Joab. సొలొమోను రాజు అయినప్పుడు యోవాబు మీద మరణ శిక్ష ప్రకటించాడు. And Joab ran to the tabernacle and caught hold of the horns of the brazen altar. 1 Kings 2:28. అప్పుడు యోవాబు మొదటి రాజుల గ్రంథం 2:28లో రాయబడిన ప్రకారం పరిగెత్తుకొని పోయి ప్రత్యక్ష గుడారంలోని బలిపీఠ కొమ్ములను పట్టుకున్నాడు. Even Adonijah also did the same thing in 1 Kings 1:50. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 50వ వచనంలో అదోనియా కూడా అదే పని చేసినాడు. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, they went to the went to the tabernacle and caught hold of the horns of the altar. వారు ఆ ప్రత్యక్ష గుడారంలోనికి పరిగెత్తుకొని పోయి అక్కడ ఉంచబడిన బలిపీఠ కొమ్ములను ఆశ్రయించారు. That's why while writing Psalm 83, అందుకే 84, 84వ కీర్తనను రాస్తున్నప్పుడు in verse 3, 3వ వచనంలో what they write? వాళ్ళు ఏమని రాస్తున్నారు? We are like sparrows, valueless people. మేము పిచ్చుకల్లాంటి వారు, విలువలేని We పిచ్చుకల్లాంటి were వారు, under death penalty. మరణ శిక్షకి లోనైన వారిమి. But what has happened? అయితే ఏం జరిగింది? We found life at your altar, they will say. నీ బలిపీఠం చేత మా ప్రాణం దక్కింది అంటారు వాళ్ళు. So while they are writing Psalm 84, 84వ కీర్తన it రాస్తున్నప్పుడు is written by the sons of Korah. అది కోరహు కుమారులు రచించినది. In first verse we can see the tabernacle. మొదటి వచనములో In English Bible, how amiable are the tabernacles, O Lord of hosts. మరి తెలుగులో అయితే నివాసములు అని ఉపయోగించారు. అదే ఇంగ్లీష్ బైబిల్లో అయితే సైన్యములకు అధిపతి యెహోవా నీ ప్రత్యక్ష గుడారము ఎంత రమ్యము అని రాయబడింది. They are writing about the tabernacle. అంటే ప్రత్యక్ష గుడారం గురించి In రాస్తున్నారు. the second verse they are talking about the court. రెండవ That is వచనంలో outer court. ఆవరణము గురించి, వెలుపటి ఆవరణము గురించి And రాస్తున్నారు. third verse they are writing about the altar. మూడవ వచనంలో బలిపీఠమును గురించి రాస్తున్నారు. So they are talking about the tabernacle and how they are protected from death. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం గురించి వాళ్ళు రాస్తున్నారు. ఏ విధంగా మరణము నుండి వారు తప్పించబడ్డారో, కాపాడబడ్డారో ఈ మాటలన్నీ So రాస్తున్నారు. brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, they were not dead, they are alive. That's why they could write 11 psalms in the book of Psalms. వారు చావలేదు, బ్రతికే ఉన్నారు, బ్రతికించబడ్డారు. అందుకనే 11 కీర్తనలు వాళ్ళు రాస్తున్నారు. So Korah's sons never died. కోరహు కుమారులు During those days. ఆ దినాల్లో చావలేదు. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.